వచ్చేసా. మన తేజ కోసం మొన్న చికెన్ కర్రీ చేస్తే వాడికి హెల్త్ బాలేదని తినలేదు కదా, అందుకని వాడి కోసం ఈ రోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దామని ఫిక్స్ అయ్యాను గురు. కాదు అంతకు మించి ముందుగా మన తేజని బండ్లో ఎత్తేసుకొని మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాను మావా. మార్కెట్ కి వెళ్ళగానే పుచ్చుకొని 2 గెండి చేపలు ఎగురుతున్నాయి మావా. ఆహా దొరికిందిరా మనకని పట్టెత్తి బండ్లో వేసుకొని వస్తుంటే మూసుకొని 300 చేసి పోండ్రా నింది మావా. ఎవరు అది అని తిరిగి చూస్తే చేప ఓనర్ అంట మావా. ఇదిగో పెట్టుకోక అని చెప్పి తేజని బండ్లో ఎత్తేసుకొని బుర్రంట ఇంటికి వచ్చేసిన మావా. ఇంటికి రాగానే చేపని బండపైన వేసి రప్ప అని రుద్దేసిన మావా. చేపలు తెస్తే సరిపోద్దా, దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవద్దా మావా. అందుకని ముందుగా చింతపండు గుండు గిన్నెలు వేసి పిసికేనా మావా. ఏమైనా చింతపండు నీళ్ళు తగిలితే చేపల కూర భలే రుచిగా ఉంటది మావా. అది సరే గానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి మాట చెప్తాను ఏంటంటే మావా, డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది మావా, కానీ పేదరికం అనుభవాన్ని ఇస్తుంది మావా. పేదరికం అనేది మనకు గురువు లాంటిది మావా. ఎందుకంటే వినయం నేర్పిస్తుంది, చదువు నేర్పిస్తుంది, బతకడం నేర్పిస్తుంది మావా. పేదరికంలోనే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి మావా. డబ్బు ఉండే వాళ్ళు సొంత ఇంట్లోనే అడ్డుకోట్లు కట్టుకొని తిరుగుతుంటారు మావా. ఒరు మీ మాటల్లో పడి చేపల కూర కూడా చేసేసిన మావా. మీకు చేపల కూర అంటే ఎంత ఇష్టమో ఒక్క కమెంట్ చేయండి మావా. నిజం చెప్తాను గురు, అందరూ నెల్లూరు చేపల పులుసు అంటారు కానీ అది కాదు, ఇది మన సులూరుపేట చేపల పులుసు అంటే ఇలా ఉండాలి. మా పిల్లకాయలు బాగా కష్టపడ్డారు మావా. తినండి కానీ నాకు కూడా పెట్టండి రే. ఏంద్రా తేజ కోసం అని చెప్పి మళ్ళీ నువ్వే దుబ్బి తింటున్నావా? అదిగో చేప తలకని ఎట్ట ఓడుతున్నాడో చూడండి మావా. సూపర్ గా ఉందంట మావా. మధ్యలో దంసప్ ఒకటి అడ్డం ఉంది మావా. ఎల్లు గొంతులకెళ్ళు. ఈ టైం కోసం దాదాపు 3-4 గంటల సేపు కష్టపడ్డాం గురు. ఆఖరికి ఈ టైం వచ్చింది, మొత్తం ధ్వంసం చేసాం అంతే. సరే మరి ఉంటా మావా.